నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ స్టార్ట్ చేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. తాజాగా హైడ్రా కుకట్పల్లి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కుకట్పల్లిలో చెరువులను ఆక్రమించి సాగించిన నిర్మాణాలను, కట్టడాలను కూల్చివేస్తుంది. ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. కుకట్పల్లిలో నల్ల చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుండగా 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. నల్ల చెరువు సర్వే చేశారు. ఇందులో బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. బఫర్ జోన్ లోని 4 ఎకరాలలో 50కి పైగా పక్క భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించారు. FDL లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్లు యాజమాన్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కుకట్పల్లికి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేతల సమయంలో స్థానికుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత ప్రక్రియను అధికారులు నిర్వహించారు. అదేవిధంగా అమీన్పూర్ పరిధిలోని హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. కూల్చివేత ప్రక్రియను ముందు హైడ్రా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇస్తుంది. దీనిపై అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. పక్క కట్టడాలు ఉన్న వాటిని సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై హైడ్రా అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నల్ల చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం ద్వారా చాలా వరకు చెరువు స్థలాన్ని మళ్లీ క్లియర్ చేయించినట్లు అయిందని అధికారులు చెప్తున్నారు. ఇక హైడ్రా అధికారులు ప్రస్తుతం కుకట్పల్లిపై దృష్టి సారించడంతో ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎంతో మంది వెన్నులో వణుకు పుడుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు నగరం అంతటా ఈ తరహా అక్రమ నిర్మాణాలు, చెరువులు అక్రమాలపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆయా చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రా ఉన్నతాధికారులు సేకరించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.